ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలలో వేలాది మంది పాల్గొన్నారు. చాలా మంది చిత్తశుద్ధితో పాల్గొన్నారు, కమిటెడ్ గా. కానీ కొంతమంది విద్యార్థులు, లేకపోతే విద్యార్థుల ముసుగులో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూస్ కోసం లేకపోతే రెవెన్యూ కోసం చేసిన కొన్ని పనులు మొత్తం ఈ ఉద్యమానికే తలవంపు తెచ్చేలా ఉన్నాయి. సతీష్ గారు, అలాంటి కొన్ని వీడియోల్ని మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ శారదా సింగ్ ఆర్మీని తక్కువ చేస్తూ ఒక జుగుప్సాకరమైన ఒక వీడియో చేసింది. దాని మీద తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి కూడా తగ్గింది. ముందుగా ఈ వివాదానికి కారణమైన ఆ వీడియోని ప్లే చేయండి. नीला टॉयलेट के लिए और लाल बाथरूम के लिए काला है नई लाइफ फ्रेश की खुशबू में। नीला टॉयलेट के लिए और लाल बाथरूम के लिए సో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అంటే ఈ పోస్ట్ ని డిలీట్ చేసి తర్వాత వివరణ కూడా ఇచ్చింది. ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆ వివరణ ఇచ్చిన వీడియో కూడా ప్లే చేయండి. आप लोगों ने मेरी एक वीडियो देखी होगी जो कि इंस्टाग्राम पे भी बहुत ज़्यादा सर्कुलेट हो रही है। मैंने आर्मी वालों के साथ एक वीडियो बनाई थी जिसमें मैंने ये बोला था कि नीला टॉयलेट के लिए लाल वॉशरूम के लिए, जो कि आई नो बहुत गलत है। बट मैं आपको एक चीज क्लियर ये करने आई हूँ कि मैंने उसको 1 घंटे बाद डिलीट कर दिया था। फर्स्ट ऑफ ऑल मैं आर्मी वालों से माफी मांगना चाहती हूँ, और मैं ये किसी के दबाव में आके या किसी का कमेंट पढ़ के या मुझे किसी ने बोला है इसलिए मैं आई हूँ, नहीं, मुझे खुद से एहसास हुआ है इसलिए मैंने ये सोचा भी नहीं था इतना ज्यादा सर्कुलेट होगा। बट आफ्टर 1 घंटे बाद जब मैंने उस वीडियो को डिलीट कर दिया था, ये 4-5 दिन पहले की बात है, तो मेन पेज वालों ने उस वीडियो को डाउनलोड करके उसको सर्कुलेट करना स्टार्ट कर दिया। और मैंने कुछ मेल वालों से बात किया कि ये डिलीट कर दो क्योंकि मुझे पता मैंने गलती की है। बट उन्होंने ये बताया कि उनको पैसे मिले इसलिए वो डिलीट नहीं करेंगे, और उन्होंने मेरे वीडियोस को इतना ज्यादा वो किया, मेरी सारी आईडी मेरी पूरी फैमिली को उसमें इन्वॉल्व कर दिया। और आज ऐसा दिन है कि लोग मेरे साथ साथ मेरी फैमिली को भी गाली दे रहे हैं। और आई नो कि मैंने गलती की है, बट मैंने इतनी भी बड़ी गलती नहीं की है कि आप लोग मुझे इतनी गंदे गाली दोगे। తప్పు చేశాను అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అవుతోంది. అసలు చెప్పాలంటే తను జంజి తనంత ఈ స్పృహ లేకుండా చేయలేదు కదా, స్పృహతోనే చేసింది. తప్పే. అంటే చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు అండ్ చట్టపరంగా కూడా చర్యలకు సిద్ధమవుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇటువంటి కేసెస్ విషయంలో వెనక్కి తగ్గాల్సిన అవసరం లేకపోవచ్చు. నిజంగా విద్యార్థుల మీద కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టి ఉంటే మాత్రం సిజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నట్లుగా వాటి విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాల్సి ఉంది. సో ఈ శారదా సింగ్ ఇష్యూపై మీ కామెంట్ ఏంటి? అంటే యాక్చువల్గా ఈ శారదా సింగ్ చేసింది ఖచ్చితంగా ఖండించదగింది కాదు. 2, ఆమె ఇప్పుడు తప్పుడైపోయింది క్షమాపణ చెప్పేసిందంటే ఊరుకుందామా? అంటే ఎవరైనా నచ్చినట్టుగా భారత ఆర్మీని కించపరచడం, భారత జాతీయ పతాకాన్ని అవమానించడం, భారత జాతీయ గీతాన్ని అవమానపరచడం, ఇట్లాగా దేశాన్ని అవమానపరిచేటట్టుగా చేయటం అనే దాన్ని మనం వెల్కమ్ చేయకూడదు. దానికి కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి ఈ కొత్తగా వచ్చిన చట్టాల్లో కూడా. కానీ ఏంటంటే చాలా ఈజీగా ఆర్మీని ఏమైనా అనొచ్చు అని. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది, అంతకుముందు యుద్ధాలు జరిగాయి, కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కుటుంబాలకు దూరంగా దేశాన్ని రక్షించాలన్న తపంతో ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు తమ ప్రాణాలను లెక్క చేయక ఆర్మీ అక్కడ పహారా కాస్తుంటే దేశ భద్రతను అంతా ఒక గట్టి లక్ష్యంతో గట్టి ప్రాధాన్యంగా తీసుకొని భారత ఆర్మీ పనిచేస్తుంటే చాలా ఈజీగా భారత ఆర్మీ మీద అలా ఎలా మాట్లాడాల్సి వచ్చింది, ఆ నోరు ఎలా వచ్చిందని నా క్వశ్చన్. ఎందుకంటే చాలా ఈజీ ఆ విధంగా మాట్లాడడం. అయితే అక్కడ వాళ్ళు వేసుకున్నది భారత ఆర్మీ కూడా కాకపోవచ్చు, ఎందుకంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అలాగే కొన్ని విభాగాల్లో కూడా కొంచెం డ్రెస్సింగ్ అట్లాగే ఉంటుంది. కానీ ఏదైనా వాళ్ళు భద్రతకి సంబంధించిన వాళ్ళే కదా. అది దేశ బహిర్గత భద్రత అంతర్గత భద్రత అనేది పక్కన పెడదాం. ఇదేంటంటే ఒక రకంగా ఇప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్మీ సైనికులనే చెప్తున్నారు. మేముంది అక్కడ ఒక రీల్ చేసింది, రీల్ పిచ్ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు కొందరికి. ఈ రీల్స్ పిచ్చి పిచ్చిగా వస్త్రధారణలు చేయటం, నచ్చినట్టుగా చూపించడం, వీటితో పాటు నచ్చినట్టుగా మాట్లాడటం అనేది అలవాటు అయిపోయింది.
దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ శారదా సింగ్ అనే అమ్మాయి చేసింది. ఏమంది ఆ వీడియోలో? ఎరుపు రంగు టీ షర్ట్ ఆమె ధరించింది, దాన్ని చూపిస్తూ నీలం టాయిలెట్ కోసమే, ఎరుపు బాత్రూమ్ కోసమే అంటూ క్లీనింగ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడినట్టుగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే అదొక యాడ్ ఉంది. ఆ యాడ్ ను దేన్నో ఇక్కడ వచ్చి ఇండైరెక్ట్ గా ఆర్మీ సైనికులను హార్పిక్ తో పోల్చారు. హార్పిక్ యాడ్ లో వస్తుంది. అదేంటి, నీలం అనేది టాయిలెట్ కోసం, ఎరుపు బాత్రూమ్ కోసం అంటే హార్పిక్ మనకు తెలుసు, హార్పిక్ లో నీలం అనేది ఉంటుంది. ఆ బ్లూ కలర్ అనేది మనం బాత్రూమ్ లో టాయిలెట్ కమోడ్స్ కి వాటికి క్లీన్ చేయడానికి వాడతాం. అలాగే ఈ ఎరుపు అనేది బాత్రూమ్ కోసం, అంటే టైల్స్ వీటి కోసం వాడతాం. 2 రకాలు ఉన్నాయి హార్పిక్ లో. ఆ యాడ్ ని ఇక్కడ ప్లే చేసి రీల్ చేసింది. అంటే ఆమె ఏం చెప్తుంది? టాయిలెట్లతో పోలుస్తుందా భారత ఆర్మీని? ఎంత ఎంత దిగజాడుతనం ఇది! ఇప్పుడు తప్పు అయిపోయింది, ఈ సోషల్ మీడియాలో ఎంత పెద్దదైతే నేను చేస్తుంది తప్పుగా అనుకోలేదు, నేను చేస్తుంది తప్పు అనుకోలేదు, నాకు క్షమాపణలు కోరుతున్నానంటే, మరి ఇలాంటి వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడతారు, నచ్చినట్టుగా కించపరుస్తారు, క్షమాపణలు చెప్తే ఊరుకుంటామా? నేను ఏమనుకుంటున్నానంటే కనీసం చిన్న స్థాయిలోనైనా ఆమెకు ఒక పనిష్మెంట్ ఉండాలి. ఆ పనిష్మెంట్ లేకపోతే మిగతా వాళ్ళు ఇట్లా చేయరు. ఇది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం. మొత్తం నేషనల్ వైడ్ పెద్ద అది ట్రోలింగ్ అవుతోంది, సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. విపరీతంగా భారత ఆర్మీని ఈ విధంగా అంటావా అంటూ గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఆమె క్షమాపణలు చెప్పింది. వివాదం మాత్రం పూర్తిగా ముగిసినట్టుగా కనిపించడం లేదు. కొంత విమర్శలు కొనసాగుతున్నాయి. కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. భారత న్యాయ చట్టాల ప్రకారం తీవ్రమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. సైనికులు విధులకు వ్యతిరేకంగా వ్యవహరించిన, వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టిన, తిరుగుబాటుకు ప్రేరేపించేలా చేసిన, విధులు నిర్వర్తించకుండా ప్రభావితం చేసేలా ప్రవర్తించిన ఖచ్చితంగా వాటికి కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఇది ఒక రకంగా వాళ్ళని కించపరచడమే. ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు విన్నుంటే వేరేగా ఉండేది. బట్ ఆమె కూడా అక్కడ యాడ్ వాయిస్ ని వాడుకుంది. అక్కడ రీల్ చేసింది, ఇక్కడ యాడ్ వాయిస్ ని వాడుకుంది. ఏదైనా తప్పే కదా. మినిమం గుడ్ కాన్సెన్స్ లేదా? ఏది కరెక్ట్, ఎక్కడ ఏది వాడాలో తెలియనంత తెలివి తక్కువతనంలో ఉందా శారదా సింగ్? ఖచ్చితంగా చిన్నది అంటే పెద్దదేం కాకపోయినా ఆమె చిన్న పనిష్మెంట్ అయినా ఉండాలి. కనీసం జరిమానా విధించాలి. ఆ జరిమానా విధించారు, లేదంటే ఆమెకి సో ముందు హాజరైంది అన్నదైనా కనీసం దేశంలో అందరికీ ఒక మెసేజ్ పోవాలి. అలాంటప్పుడు భారత ఆర్మీని కానీ, దేశాన్ని కానీ, దేశ జాతీయ పతాకాన్ని కానీ, దేశ జాతీయ గీతాన్ని కానీ వీటెవ్వటిని అవమానించకుండా వీళ్ళందరూ ఉంటారు.